లతో బలపరచితివి పోనీయక కృపలతో బలపరచితివి. అందరం కలిసి స్తోత్రములు. ఊహించలేని మా ఊహల కందని గొప్ప మేలులు ఇవి జరుగునని ఆనందమే హల్లెలూయా ఆనందమే. అందరూ హల్లెలూయా యు ఆర్ హోలీ. అందరొకసారి చేద్దామా? హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే. తృప్తిపరచమని ప్రతి పరిస్థితిలో నిన్ను మహిమపరచాలని తాపత్రయపడే వైరాగ్యపు హృదయము కలిగిన ఈ కుటుంబాన్ని బట్టి, దైవజనులను బట్టి మీకు కోట్ల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలు కూడా తమ రాకడ వరకు మహిమ కలిగిన సేవలు ఇక్కడ జరుగుటకాయ అంతకంతకు ప్రభు సంఘము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుటకాయ పెండ్లి కుమార్తెగా సంఘమును అలంకరించుటకాయ పరిశుద్ధాత్మడ మీరు చేయనుద్దేశించిన కార్యాలని నీ దాసుని ద్వారా ఈ సంఘమునికి మందిరంలో జరిగించండి. దీని గడప కమ్ముల మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాం. అనువరమున క్రీస్తు రక్త ప్రభావం ఆడుతున్నాను. దేవదూతల కస్టడీకి మందిరాన్ని అప్పగిస్తున్నాను. మీ కరుణాపీఠం వేసుకుని ఇక్కడ కూర్చోండి ప్రభువా. ప్రజలకు ప్రత్యక్షం అవ్వండి ప్రభువా. మాట్లాడండి ప్రభువా. ప్రజలను దర్శించండి ప్రభువా. బాగు చేయండి నాయనా. సియోనులో మిమ్మల్ని కలియక ముందు ప్రజలు నిన్ను ఇక్కడ ఒక్కసారి వ్యక్తిగతంగా కలుసుకోవాలి. ఆ కృపా భాగ్యమును అనుగ్రహించే మందిరంగా దీన్ని మార్చు. ఎంతటి దారిద్ర్యమునైనా తీసివేసే బెరాకగా దీన్ని మార్చండి. ఎట్టి వ్యాధులను తీసివేసే బెతెస్తగా చేయండి. ఎలాంటి అంధత్వాన్ని తొలగించే శిలుయముగా దీన్ని మార్చండి. మా తండ్రి దేవుని భయమును ఇచ్చే బేతులుగా మార్చండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఆగని ధూపం ఎగదోసే తగ్గని మహిమను కలిగి ఉండే ఓ మహిమాలయముగా దీన్ని ప్రతిష్ఠించమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. దేవుడు దైవశక్తి పరిచర్లకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆరాధన కేంద్రమును దేవుని మహిమార్థమై సర్వజనుల క్షేమార్థమై తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన యేసు నామములో ప్రతిష్ఠించి దేవుని చేతులకు అప్పగించుచున్నా. పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా. నీ సన్నిధిని కోరి వచ్చిన ప్రజలకు మీరు దర్శనం ఇవ్వాలి. మీరు వారికి ప్రత్యక్షం అవ్వాలి. మీరు వారితో మాట్లాడాలి. మీరు వారిని తాకాలి. మీరు వారిని కలుసుకోవాలి. మీరు వారిని బాగు చేయాలి. మీరు వారిని మహిమకు సిద్ధపరచాలి. ఈ కార్యాలన్నీ కూడా మీ కృపాసం మీద నుండి అనగా కరుణాపీఠం నుండి మీరు చేస్తూ వచ్చారు. అందుచేత ఎక్కడి నుండి మీరు మాట్లాడతారో, ఎక్కడ ప్రజలను కలుసుకుంటారో ఆ కరుణాపీఠమగునట్లుగా దీనిని మేము ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని తమరి రాకడ వరకు జరిగే సేవలన్నిటికీ ఈ వేదిక కరుణాపీఠముగా ఉండునుగాక. యేసు నామములో కృపాసనముగా ఉండునుగాక. ఇక్కడ మీరు ప్రజలను దర్శించుదురుగాక, కలుసుకొని ఆశీర్వదించుదురుగా. మీరు ప్రత్యక్షమై మాట్లాడి కలుసుకొని కరుణాపీఠంగా దీన్ని ప్రతిష్ఠించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సిద్ధపరచబడిన వేదికని ఇది మొదలుకొని దేవుని కరుణాపీఠము లేదా కృపాసనమని ప్రతిష్ఠిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమైన యేసు నామములో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. బలిపీఠము నుండి నీరు
ప్రవహించుచున్నది. వచ్చుచూ పోవచ్చు ఉండేవాడు. ఆమేనండి. హల్లెలూయా. రెండవది, అతడు సామర్థ్యము కలిగిన వాడై ఉండాలి. అతడు నమ్మకస్తుడై ఉండాలి. ఆమేన్. ఇన్ని క్వాలిటీస్ చెప్తే దానికి దేవుడు ఎంత సింపుల్ గా చెప్పాడు తెలుసా? అలాగైతే యెహోషువను అభిషేకించే అతను పొందాడు కదా. సమర్థుడు కావాలి ప్రభా, వచ్చిపోయేవాడు కావాలి ప్రభా, వీడు ఎట్లాంటి ఉండాలి ప్రభా, అట్లా చెదిరిపోకుండా చూసుకునే ఉండాలి ప్రభా, ఇన్ని చెప్తే ఇక అన్ని అంటే మరి ఇంకెవరికి ఉంటాయి? ఆ అత్తలు పొందినట్టు ఉంటాయి. ఆ మీడియా చేశారు. ఇలాంటి వాగ్దానం మరియు ఈ తరములో కూడా నెరవేర్చుటకై మీరు ఎంపిక చేసుకున్న యవన కుమారుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ ప్రియమైన సేవకులు దైవజనులు దేవరాజు గారి యొక్క జీవితంలో మీరు అనుమతించిన ప్రతి పరిస్థితికై, దానికి వారు స్పందించిన అద్భుతమైన తీరుకై మీకు స్తోత్రాలు. ఈ దినమును ప్రభువా ఒక అభిషేకించబడ్డ దినముగా, ఓ ప్రతిష్ఠించబడ్డ దినముగా మీరు మార్చివేసినందుకు స్తోత్రాలు. ఇక మీద దుఃఖము సరిపోయే దినము కాదు, ప్రతిష్ఠిత ఆరాధన చేసే దినం. ఓ నీకు మహిమను తెచ్చే దినం, పరవశించే దినం, సంఘము జ్ఞానము నీకు ప్రతిష్ఠించబడే దినం. మగమైన సేవకునిగా నిలుపుమా, నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి, కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి, కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా. కృపను బట్టి స్తుతిస్తూ ప్రభువా, ఈ రోజున ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన రోజున ఈ శుభప్రదమైన గీతాల ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరించుచుండగా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరించుచున్నాము తండ్రి.